ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆస ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆస తన దేవుడైనటువంటి యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడట? యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. చాలా ఆశ్చర్యము ఈ యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. ఏంటది అని అంటే, విస్తారమైనటువంటి సైన్యము ఒక ప్రక్కన ఉంటే బలము లేని వారు నా దేవుని బిడ్డలారా మరొక ప్రక్కన ఉన్నారట. ఆలోచించండి. సైన్యము అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటనంటే, అక్కడ యోధులు ఉంటారు, బలాఢ్యులు ఉంటారు, బలమైనటువంటి వారు ఉంటారు, యుద్ధము చేయటానికి సన్నద్ధులు కలిగినటువంటి వారు ఉంటారండి. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా అండి? ఆశ్చర్యము. ఆయన మాట్లాడుతున్నటువంటి, ప్రార్థన చేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నప్పుడు, అంతటి సైన్యములో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు అంటున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చూడండి, బలము లేనటువంటి వ్యక్తి అంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవాలంటే, అంత సైన్యాన్ని ఓడించాలంటే, ఆ సైన్యములో ఓడిపోకుండా విజయముతో రావాలి అని అంటే నీవు తప్ప మరొకరు ఎవ్వరు కూడా ఆ సాహసాన్ని చేయలేరు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ రోజున ఈ యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు, నీ ఎదుట ఎంత పెద్ద సైన్యం ఉన్నా, నిన్ను తరుముతున్నది ఎంత పెద్ద సైన్యమే అయినా, నిన్ను భయపెడుతున్నది ఎటువంటి సైన్యమే అయినా, ఇదిగో బలహీనులమైనటువంటి మనలను, నన్ను బలహీనులమైనటువంటి మన పక్షముగా ప్రభు నిలిచినప్పుడు ఆ వారి చేతిలో మనము ఓడిపోమండి. హల్లెలూయా. ఎందుకనంటే, మన దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక, బలము లేని వారికి ఆయన సహాయము ఉన్నాడు కనుక, ఆయన మనతో ఉంటున్నాడు కనుక, నా దేవుని బిడ్డలారా, ఆ బలమైనటువంటి జనము, బలమైనటువంటి సైన్యము ఎంత గొప్పదైనా సరే వారి చేతిలో మనము ఓడిపోము. మన ప్రభు మనల్ని ఓడనివ్వడు, మనకు విజయాన్ని కలుగజేస్తారు. కనుక అటువంటి సైన్యము నిన్ను తరిమినా, ఎదురుపడినా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే, వాటిని ఎదిరించటానికి నీకు సహాయం చేటుకుని దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఉదయకాలం మందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అవును ప్రభువా, అయా బలహీనులమైనటువంటి మాకు, బలము లేనటువంటి మాకునైనా సహాయం చేయటకు అయా నీవు తప్ప నా ప్రభ ఎవరు మాకు లేరు కనుక, అంతటి బలమైనటువంటి అయా సైన్యమును జయించేటువంటి భాగ్యం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించే కృప చూపమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.